ఈ యువరాణి ముక్కు అకస్మాత్తుగా పొడవుగా పెరగడం మొదలుపెట్టి ఇంత పొడవుగా పెరుగుతుంది, అది గదిలో పట్టడం లేదు. అందుకే ఆమె కిటికీ నుండి బయటకు వచ్చి ఒక గ్రామానికి చేరుకుంటుంది. దాన్ని చూడటానికి గ్రామస్థులందరూ గుమిగూడి ఆశ్చర్యపోతారు. కాని యువరాణి తన ముక్కును చూసి కళ్ళు తిరుగుతున్నాయి. తరువాత ముక్కుదేశ సరిహద్దు దాటి ఒక మంచు ప్రాంతానికి చేరుకుంటుంది. దానివల్ల యువరాణికి జలుబు వస్తుంది. తరువాత ముక్కు ఒక గ్రామం గుండా వెళుతున్నప్పుడు ఒక మహిళ దాన్ని పాము అనుకుని ముక్కుమీద వేడినీళ్లు పోస్తుంది. దీనివల్ల యువరాణికి భరించలేని మంట కలుగుతుంది. తరువాత ముక్కు సముద్రాన్ని దాటుతుంది. అప్పుడు ఇద్దరు అల్లరి పిల్లలు దానిపై రాళ్లు విసరడం మొదలుపెడతారు. దానివల్ల యువరాణి మునిగిపోతున్నట్లుగా భావిస్తుంది. కొంత సమయం తర్వాత ముక్కు పొరుగు దేశానికి చేరుకుంటుంది. అదృష్టం కొద్దీ అక్కడి మంత్రులకు దాని గురించి ముందే తెలుసు. అందుకే వాళ్లు ముక్కుకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ముక్కు అక్కడికి చేరుకోగానే అందరూ దానిని ఘనంగా స్వాగతిస్తారు. దానికోసం ప్రత్యేకంగా పాలు తెప్పిస్తారు. ఆ పాలు తాగగానే యువరాణికి గట్టిగా దగ్గు మొదలవుతుంది. ఆ తర్వాత సైనికులు ముక్కును ఎత్తుకుని రాజు దగ్గరకు తీసుకువెళతారు. అక్కడ రాజు ఒక మెడల్ తీసి యువరాణి ముక్కుకు తగిలిస్తాడు. అప్పుడే యువరాణి ఒక మందు తాగుతుంది. నెమ్మదిగా ఆమె ముక్కు మళ్లీ పాతలాగే చిన్నదైపోతుంది.